గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీబాయి గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, మాకి చంద్రబాబు నాయుడు మీద ఎంతో గౌరవం ఉంది, మా కష్టాలన్నీ తీరుతున్నాయి. ఎందుకంటే 4,000 రూపాయలు, కొంతమందికి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం అది కూడా 1వ తారీఖు ఉదయం 10-11 గంటల లోపల అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అధికారులందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఉండడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఏది ఏమైనా కూడా ఇలాంటి నిజంగా ఇలా నిరుపేదలకు కావచ్చు, చాలామందికి కావచ్చు 4,000 రూపాయలు అనేది చాలా 4,000, 6,000 అలాగే 10,000, 15,000 అనేది ఇదొక దేశ చరిత్రలోనే మనం గొప్పగా చెప్పుకోవాలి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైనాయి, అన్ని చోట్ల కూడా ప్రారంభమైనాయి. ఒకటిగా ప్రారంభిస్తూ వస్తున్నారు. మొన్ననే చెప్పారు, మీరు రోజు వింటూనే ఉంటున్నారు. మన హంద్రీనివాకు సంబంధించి ఏదైతే ఉందో 3,500 కోట్లు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరం ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అలాగే మన ఏదైతే మన ఆర్థిక మంత్రి గారు ఇమీడియట్గా నిధులు కూడా ఖర్చు పెట్టే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడైతే హంద్రీనివా నీళ్లు మనకి 3,500 క్యూసెక్లు మన జిల్లాకు రాగలుగుతాయో, మన ప్రాంతమైన బీటీపీ ప్రాంతానికి కూడా అదే నీళ్లు తీసుకురావడానికి చాలా ఉపయోగకరం, చాలా సంతోషకరం. మన బీటీపీ కూడా నాకు తెలిసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రారంభించబోతున్నా. ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా. ఎప్పుడు ప్రారంభిస్తున్నాం అనేది పెద్దలతో మాట్లాడుతున్నాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైతులందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. మాకు త్వరగా ప్రారంభించండి, కొంచెం అటు ఇటైనా ఇబ్బంది లేదనే విధంగా చెప్తున్నారు. అది ఖచ్చితంగా మనం ప్రారంభించి రైతులకు ఏదైతే అవసరమో అవసరాలు తీర్చే విధంగా మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన ప్రాంతాన్ని మన కళ్యాణదుర్గం తాలూకాని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.